మనం ఈ మధ్య బాగా పంచలోహం జ్యువెలరీ చూస్తున్నాం కదా! బాగా ట్రెండ్ అవుతుంది కూడా. అయితే ఈ పంచలోహం జ్యువెలరీలో నిజంగా గోల్డ్ ఉంటుందా? సిల్వర్ ఉంటుందా? ఇవి లైఫ్ టైమ్ వస్తాయా? అందరూ యూజ్ చేయొచ్చా? వీటి వల్ల యూజ్ ఏంటి? అనేది ఈ వీడియోలో మనం ఏ టు జెడ్ కంప్లీట్‌గా చూద్దామన్నమాట. అంతకంటే ముందు మీరు మన ఛానెల్‌ని మొదటిసారి చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ మీ ఫ్యామిలీ మెంబర్స్‌కి షేర్ చేయడం అయితే అసలు మర్చిపోవద్దు. అండ్ నేను చెప్పే ఈ వివరాలు మీకు గనక నచ్చితే మాత్రం లైక్ చేయండి. నచ్చకపోతే మాత్రం మీ మీ అభిప్రాయం నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. మీకు తెలుసా, మనం పూజించే దేవతామూర్తుల విగ్రహాలు కూడా పంచలోహంతోనే తయారు చేస్తారు. అంటే ఇది సాధారణ మిశ్రమం కాదు, ఒక స్పెషల్ మెటల్ అన్నమాట. ఇప్పుడు అదే మెటల్ నిజంగా మనకి మార్కెట్‌లో లభించే జ్యువెలరీలో అదే మెటల్‌తో పంచలోహంతో చేస్తున్నారా? లేదా ఇంకా ఏమైనా చేంజెస్ చేస్తున్నారా? అనేది ఈ వీడియోలో నేను కంప్లీట్‌గా చెప్తాను. సరే, ఇంక వీడియోలోకైతే వెళ్ళిపోదాం. అసలు పంచలోహం అంటే ఏంటి? పంచ అంటే 5, లోహం అంటే మెటలు అంటే పంచలోహం అంటే 5 మెటల్స్‌తో తయారైన వస్తువులని పంచలోహం అంటారు. దాంట్లో గోల్డే కలవచ్చు, సిల్వరే కలవచ్చు, ఇత్తడి, రాగి, సీసం, తగరం ఇలా వివిధ రకాలైన మెటల్స్ అయితే కలుపుతారు. అయితే ఇప్పుడు మనకి జ్యువెలరీలో యూజ్ అయ్యే మెటల్‌లో అయితే బంగారం, సిల్వర్ కలుస్తుంది అని చాలామంది చెప్తున్నారు. బట్ అదైతే ఎంతవరకు నిజం కాదు. ఇప్పుడు గోల్డ్ కాస్ట్, సిల్వర్ కాస్ట్ చూస్తున్నారు కదా! సిల్వర్ ఆల్మోస్ట్ ఒక 90% మ్యానుఫ్యాక్చర్స్ జెన్యూన్‌గా ఉన్న వాళ్ళైతే సిల్వర్ కలుస్తున్నారు. బట్ అది 1%, 0.0001%. 100%లో 1% సిల్వర్ అంటే ఎంత ఉంటుంది చెప్పండి? అసలు సిల్వర్ వస్తుందా? మనం ఒకవేళ మనకి తీసుకున్న 5 మెటల్ చైన్‌ని కరిగించినా కానీ సిల్వర్ రాదు. అంత తక్కువ మోతాదులో సిల్వర్‌ని యూజ్ చేస్తారనమాట. అయితే పంచలోహంలో ఉండే నిజమైన లోహాలు ఏంటో తెలుసుకుందాం. అదే మన దేవీ దేవతల విగ్రహాలు చేసే మెటల్స్ బంగారం, వెండి, ఇత్తడి, రాగి, సీసం. ఈ 5 మెటల్స్‌తో అయితే మనకి విగ్రహాలు అయితే చేస్తున్నారు. కానీ అదే మెటల్‌తో ఇప్పుడు చాలామంది మార్కెట్‌లో చెప్తున్నారు, సేమ్ అదే మెటల్స్‌తో మేము కూడా పంచలోహం జ్యువెలరీ అందిస్తున్నామని చెప్తున్నారు. అదైతే 100% రాంగ్ అండి. నేనైతే 100% చెప్తాను. ఎంతగానో రీసెర్చ్ చేసిన తర్వాతే నేను ఈ వీడియో అయితే రిలీజ్ చేస్తున్నాను. ఫస్ట్ కొంతమంది చూస్తే కోపం రావచ్చు, ఈ వీడియోకి రిపోర్ట్ కూడా కొడతారేమో నేను నిజం చెప్తున్నాను అనేసి. అయితే ఇప్పుడు మార్కెట్లో మనకి లభించే పంచలోహం జ్యువెలరీలో ఏ మెటల్స్ యూజ్ చేస్తారో చెప్తాను. అయితే మీరు అనవచ్చు, మరి వీటిని ఎందుకు పంచలోహాలు అంటున్నారు అనేసి. మీకు ముందే చెప్పాను కదా, పంచ అంటే 5, లోహము అంటే మెటలు అని. ఈ 5 మెటల్ అంటే ఈ పంచలోహాలతో చేస్తున్నారు కాబట్టి పంచలోహం అని అంటారు. వీటిలో కలిసేది కాపర్, జింక్, బ్రాస్, బ్రోంజ్, సిల్వర్ అనమాట. సిల్వర్ మీకు చెప్పాను 1%ఏ కలుస్తుంది, ఎక్కువైతే కలవదు. సో వీటిని అందుకే పంచలోహాలు అన్నారు. ఇవి లైఫ్ టైం ఉంటాయంటే 50-50 ఛాన్సెస్ అండి. వారి ఆరోగ్య స్థితిని బట్టి, వాళ్ళ బాడీ తీరుని బట్టి ఉంటుంది అనమాట. లైఫ్ టైం అయితే ఉండదు. మ్యాక్సిమం 90% అయితే లైఫ్ టైం ఉండదు. ఒక 5-6 ఇయర్స్ అయితే మనం యూజ్ చేసుకోవచ్చు. నిజంగా గోల్డ్లా ఉంటుందా అంటే నిజంగా గోల్డ్ అయితే మెరవదు. కాకపోతే మీరు ఒక పాత గోల్డ్ చైన్ ఒక 10 ఇయర్స్ వేసుకున్న తర్వాత ఎలా అయితే ఉంటుందో ఆ షేడ్లో అయితే మీకు ఉంటుంది. అంతేకాని నిజంగా గోల్డ్లా అయితే మెరవదు. కావాలంటే మీరు పంచలోహం చైన్ మీద మీరు పాలిష్ అయితే చేయించుకోవచ్చు. పాలిష్ చేయించుకుంటే గోల్డ్లా కనిపిస్తుంది, కానీ అది కూడా అంత లైఫ్ టైం ఉంటుంది అని గ్యారంటీ అయితే లేదనమాట. నేను మన దగ్గర తీసుకున్న కస్టమర్ దాన్ని చెక్ చేయించారు. ఒక చైన్ అయితే తీసుకున్నారు, వాళ్ళు చెక్ చేయించారు నిజంగా వీటిలో ఏమేమి ఉంటుందా అని. బట్ రిజల్ట్ అయితే అవసరంగా ఉన్నాయి. మీకు ఈ వీడియో ఎండ్లో ఆ క్లిప్ కూడా, ఆ ఫోటో కూడా, వాళ్ళు నాకు ఆ ఫోటో షేర్ చేశారు, ఆ ఫోటో కూడా మీకు పెడతాను, చూడండి ఒకసారి. బట్ మన దగ్గర అయితే ఇప్పుడు స్టాక్ లేవండి, అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే. చాలా తక్కువ ప్రైస్లో ఉన్నాయి. కావాలనుకుంటే మాత్రం ఈ వీడియో కింద డిస్క్రిప్షన్లో నేను మొబైల్ నెంబర్ ఇస్తాను, మీరు మెసేజ్ చేయండి. అడ్వాన్స్ బుకింగ్ మాత్రమే, రెడీ టు స్టాక్ అయితే లేవు. అండ్ ఇప్పుడు ఈ వీడియో, నేను చెప్పిన వీడియోలో ఇన్ఫర్మేషన్ కనుక మీకు నచ్చితే మాత్రం లైక్ చేయండి. నాకేమైనా సలహాలు ఇవ్వాలనుకుంటే మాత్రం కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియజేయండి. థ్యాంక్ యూ. కస్టమర్ అయితే తన డీటెయిల్స్ని అంటే చూపించొద్దన్నారండి, అందుకే